ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరలక్ష్మి సంతోష్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. యాక్చువల్లీ సెప్టెంబర్ 1st ఈ వీడియో షూట్ చేశాము. సెప్టెంబర్ 1st మన విజయవాడకి ఫ్లడ్స్ వచ్చాయి కదా. యాక్చువల్లీ అప్పటికి మాకు తెలీదు. ఎర్లీ మార్నింగ్ లైక్ 5:30 ఆ టైంలో మేము స్టార్ట్ అయ్యాము. ప్రకాశం బ్యారేజ్ వరకు వెళ్ళాము. కొంచెం వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అయితే బ్యారేజ్ వ్యూ చాలా బాగుంటుంది. ప్రకాశం బ్యారేజ్ నుంచి చూస్తే ఎక్సలెంట్ వ్యూ ఉంటుంది. యాక్చువల్లీ లైవ్లో ఇదంతా కూడా మేము ఎక్స్పీరియన్స్ చేసాము. చాలా బాగుంది అని ఇక వీడియోస్, ఫొటోస్ ఇవన్నీ షూట్ చేసుకున్నాము. బ్యారేజ్ ఆ లాస్ట్ వరకు కూడా వెళ్ళాము. అంతా బాగానే ఉంది. ఈవినింగ్ 3:30 to 4 బిట్వీన్ ఆ టైంలో ఇక న్యూస్ చూస్తే విజయవాడకి ఫ్లడ్స్ వచ్చేసాయి అనే న్యూస్ చూసాము. మీరందరూ కూడా చూసే ఉంటారు న్యూస్లో. సో ఆల్మోస్ట్ 1 వీక్ వరకు కూడా మా విజయవాడ పీపుల్ చాలా కష్టపడ్డాము, ఎంతో సఫర్ అయ్యాము. సమ్హౌ గవర్నమెంట్ సపోర్ట్ ద్వారా ఇక అంతా నార్మల్ అయ్యింది. వీఆర్ బెటర్ నౌ, బాగున్నాము ఇప్పుడు అందరూ. ఏదేమైనా విజయవాడ వాళ్ళకి ధైర్యం ఎక్కువే. ఏమొచ్చినా సరే చలో చూసుకుందాం, వీఆర్ రెడీ అంటాం కదా. సో అదే ధైర్యంతో, అదే స్ట్రెంగ్త్తో వీఆర్ ఆల్ బెటర్ నౌ. ఇప్పుడు అంతా బాగున్నాము. అసలు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని, విజయవాడ సిటీకి ఫ్లడ్స్ వస్తాయని మేము ఎప్పుడూ అనుకోలేదు. సంహౌ అనుకోకుండా వచ్చిన ఈ విపత్తు నుంచి బయటకు వస్తున్నాము మెల్లగా. అండ్ ఆ చివరి చూసారా, ఆ చెట్టు పైన లీవ్స్, ఆ పైన బ్రాంచెసే కనిపిస్తున్నాయి. అసలు పెద్ద చెట్టు అంతా మునిగింది. ఇంకా ఆ శివలింగం ఉంది కదా, ఆ శివలింగానికి చుట్టూ 4 పిల్లర్స్ ఉంటాయి, 4 స్తంభాలు. ఆల్మోస్ట్ అవన్నీ కూడా మునిగిపోయాయి. కింద టెంపుల్లా ఉంటుంది ఆల్మోస్ట్. టుడే సెప్టెంబర్ 22nd. ఆల్మోస్ట్ 22 రోజుల తర్వాత ఈ వీడియోని పోస్ట్ చేయడానికి, ఇంత లేట్గా పోస్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే ల్యాప్టాప్ డిస్ప్లే మాది బ్రేక్ అయింది. సో ఆ డిస్ప్లే చేంజ్ చేయడానికి ఫ్లడ్స్ వల్ల మేము వెళ్ళలేకపోయాము. అండ్ ఆ తర్వాత సమ్ రీజన్స్ ఆర్ దేర్. సో ఫైనలీ ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. అక్కడి నుంచి మేము గొల్లపూడి 1 సెంటర్కి వచ్చాము కాఫీ కోసమని. కాఫీలో స్పెషల్ ఏంటి, ఇంత దూరం వచ్చాము అంటే, సో ఇక్కడ స్పెషల్స్ ఏంటంటే తాటి బెల్లం కాఫీ, తాటి బెల్లం టీ అండ్ మిల్లెట్స్ టిఫిన్స్. సో ఇదే మన తిరునెల్వేలి తాటి బెల్లం కాఫీ, చిరుధాన్యాల అల్పాహారములు. సో ఎవరైనా డైట్ చేస్తున్నప్పుడు, సో మనకి రావు కదా మిల్లెట్స్ టిఫిన్స్ ప్రిపేర్ చేసుకోవడం. మిల్లెట్స్ దోశ, ఇడ్లీ, చపాతీ ఇవన్నీ మనకు ప్రిపేర్ చేసుకోవడం రాదు. సో బెటర్ డైట్ చేసే వాళ్ళకి బెటర్ ఉంటుంది. హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అంటే బెటర్ ఉంటుంది. సో మేము తాటి బెల్లం కాఫీ ఒకటి అండ్ టీ ఒకటి, 2 కూడా టేస్ట్ చేసాము. చాలా బాగున్నాయి. నార్మల్ బెల్లం యూస్ చేస్తే ఎలా ఉంటుందో అలానే ఉంది. పెద్ద డిఫరెన్స్ ఏం తెలియలేదు. తాటి బెల్లం కాఫీ అంటే నార్మల్ కాఫీలో షుగర్కి బదులుగా బెల్లం యాడ్ చేస్తే ఎట్లా ఉంటుందో అలానే అనిపించింది. అండ్ మిల్లెట్స్ టిఫిన్స్ మేము ట్రై చేయలేదు, ఎందుకంటే మాది కూడా టిఫిన్ హోటలే కదా. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ట్రై చేస్తాం. ఇఫ్ పాసిబుల్ మీరు కూడా ట్రై చేయండి అండ్ మాతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్వీట్ పీపుల్. Keep supporting. Do like the video and subscribe to the channel. Keep supporting. Thank you.